అందరికీ ఈ మధ్యకాలంలో నేను పంపే పోస్టులు ఫేస్బుక్లో కొన్ని పోస్టులు ప్రభుత్వాధికారమో ఇంకొకటో అవి అప్లోడ్ అయిన తర్వాత కనపడకుండానే వెళ్ళిపోతున్నారు. ఫేస్బుక్ ప్రజలు ఎక్కువ చూస్తుంటారు కాబట్టి ఫేస్బుక్లో ప్రజా సమస్యలపైన కొంతవరకైనా ప్రజలకు కొన్ని విషయాలు తెలియాలి. మినిమం ఈ ప్రపంచమంతా ఎవరు చూడకపోయినా చూసే వ్యక్తులు మినిమం ఒక 10 మంది అయినా కూడా ఆ 10 మందిలో ఏదో ఒక వ్యక్తికి ఈ ఆలోచన విధానాలు మాట్లాడే తీరులో మార్పులో చేర్పులో లేదంటే మనోబలమో గుండె ధైర్యమో ఇంకొక సిద్ధాంతమో వీటిపైన కొంతవరకు అవగాహన వస్తుంది. చదవలేకపోతే చదువుకుంటాడు, చదివించలేకపోతే పిల్లలను చదివిస్తారు, ఉద్యోగ అవకాశాలు లేకపోతే ఏదో ఒక విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏర్పాటు చేసుకుంటాడు, ఒక వ్యాపారం చేసుకుంటాడు. శ్రామికుడు ప్రతిరోజు కష్టపడుతూనే ఉన్నాడు. ఆ శ్రామికుడికి ఏదో ఒక విధంగా ప్రభుత్వ ఫలాలు అందే విధంగా ఉండాలి. కార్మికులు ఏదో ఒక విధంగా ఇబ్బందులు గురవుతూనే ఉంటారు, వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయ సహకారాలు అందాలి. ప్రతిరోజు ఈ విధానాలతో మాట్లాడే మహాజన రాష్ట్ర సమితి నాయకత్వం దాదాపు ఈ మధ్య కాలంలో 16 పోస్టులు కనపడకుండానే వెళ్ళిపోయాయి. మనం రాసిన విధానాల్లో గోప్యం లేదు, ఎక్కడ కూడా దాగుడు మూతలు లేవు. ప్రభుత్వానికి ప్రజలకు, ప్రజలు ప్రభుత్వంలో ఏ విధానాల్లో పొరపాట్లు అవుతున్నాయో వాటిని చక్కదిద్దుకోవాలి అని తెలియజేస్తాను. ప్రతిరోజు విశ్లేషణే, అది రాజకీయ పరంగా కావచ్చు, ప్రజా సంక్షేమం పరంగా కావచ్చు, ప్రజల కోసం కావచ్చు. మరి ఫేస్బుక్ వాళ్ళు ఈ పోస్టులు తొలగించడం అనేది అది మీ వ్యక్తిగత విషయాలు. ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమో, ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం చేయడమో, ప్రభుత్వాన్ని రకరకాలుగా పొరపాట్లుగా మాట్లాడడం అయితే ఉండదు.